హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు హరీష్ అభిరెడ్డి. తిరుపతి లడ్డులో జరిగినటువంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమానికి గత ప్రభుత్వాలే ప్రధాన కారణం అని చెప్పి మనం అనుకోవచ్చు. ఆ ప్రభుత్వాలకి తెలిసి చేశాయా, తెలియక చేయలేదా, తెలిసి చేసిందా, తెలియక చేసిందా అనేది మనకు అయితే తెలియదు. కానీ జరిగిన మాట అయితే వాస్తవం అని చెప్పి ఈ రోజు సిబిఐ జరిగినటువంటి అరెస్టులకు నిదర్శనంగా మనం చూడొచ్చు. అంటే దీని గురించి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక బలమైన శక్తిగా మారి సనాతన ధర్మం గురించి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పైన జరిగినటువంటి ఒక అపవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లో మేల్కొల్పుతూ, దాని మీద పశ్చాత్తాప దీక్ష చేస్తూ, ఇలా జరగటం అన్యాయం, మనం ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకునేటువంటి కలియుగ దైవానికి జరిగినటువంటి అపవిత్ర కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు చింతిస్తూ అనేక బలమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. దాని గురించి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఆయన నిలబడి ఒక పిలుపునిచ్చారు. అది ఈ రోజుకి దానికి సంబంధించి వర్క్స్ జరుగుతున్నాయి అంటే దానికి బలమైనటువంటి గొంతు పవన్ కళ్యాణ్ గారు. అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని అటు జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని ఒక దేవుడితో కొలుస్తూ ఉంటారు. ఇలాంటిది ఒక బలమైన వ్యక్తి ఒక ఎన్నో దశాబ్దాలకు ఒకసారి ఆ దేవుడే పంపిస్తాడా అనుకునే తరహాలో ఉంటుంది. అంటే దేవుడు తనని తాను రక్షించుకోవటం కోసం ధర్మో రక్షిత రక్షిత అంటారు. అంటే ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది, నిలబెడుతుంది అనడానికి ఆ దేవుడే పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఈ మాటలు మాట్లాడిపించారా అనిపించింది. ఎంతో మంది అవహేళన చేసినా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఆయనకి అవహేళనలు ఏమి కొత్త ఏమీ కాదు. అయినా కూడా ఎక్కడ ఆయన గతంలో చాలా సార్లు చూసాం ఆయన ఫ్యామిలీని, ఆయనని, ఆయన కుటుంబాన్ని, పిల్లలను, ఆయన పార్టీని ఎన్నో రకాలుగా అవహేళన చేసి అవమానాలు చేసినటువంటి వ్యక్తిగా ఆయన ఎంతో మంది మనం చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం, ధర్మం కోసం నిజాయితీగా నిలబడి కొట్లాడినటువంటి వ్యక్తి. నిజంగా ఒక హనుమంతుడిలా తన భుజానపై వేసుకుని ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టారు అంటే ఆయన సంకల్ప బలమే. అలాంటి సంకల్పానికి దేవుడే ఈరోజు తోడున్నట్టుగా మనకి అనిపిస్తా ఉంది. ఆయన ఆ రోజు మాటలన్న దాన్ని సుప్రీంకోర్టు తీసుకుంది. సుప్రీంకోర్టు వెంటనే సిబిఐకి ఇచ్చింది. సిబిఐ కూడా శ్రీవారి లడ్డు కల్తీ ప్రసాదం కల్తీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. లడ్డు ప్రసాదం కల్తీ కేసులో 4గురిని అరెస్టు చేసింది సిబిఐ సిట్. బోలే బాబా డైరీకి రూర్కీ ఉత్తరాఖండ్ నాడు డైరెక్టర్గా పనిచేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డైరీ పోరంబాకం సిఓ అపూర్వ చెడ్డా, ఏఆర్ డైరీ దుండిగల్ ఎండి రాజు రాజశేఖరన్, వీళ్ళ 4గురిని అరెస్ట్ చేసి అటు సిబిఐ క్రైమ్ నెంబర్ 470/24 తిరుపతి కోర్టులో హాజరుపరచాలని చెప్పి దర్యాప్తు అధికారులు అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కల్తీ జరిగింది, ఇది ఎలాగా అనేది కూడా మీకు చెప్పబోతున్నా. అంటే ఇన్ని వేల కిలోలు లడ్డూ ప్రసాదం కోసం కావాలి అంటే ఆ డైరీని సంప్రదిస్తే వాళ్ళ డైరీకి అంత సామర్థ్యం లేకపోయినా మేము వేరే డైరీ నుంచి తెచ్చుకుంటున్నాం అని చెప్పారు. ఆ డైరీకి, ఏ డైరీకి అయితే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారో అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా అంత తయారు చేసే కెపాసిటీ లేదు. మరి అంత కల్తీ ఒక నెయ్యిని తయారు చేసినట్టు వాళ్ళ రికార్డ్స్లో కూడా లేదు. మరి ఇంకా ఎక్కడి నుంచి తయారు చేశారు? మరి ఏ రకంగా కలుపుకొని తీసుకొచ్చారు? ఏమి కలుపుకొని తీసుకొచ్చారు? దాంట్లో ఒక రిపోర్ట్ కూడా వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. దాంట్లో జంతు అవశేషాలు ఉన్నాయి అని చెప్పి. అంటే తక్కువ రేటుకి కల్తీ నెయ్యి ఎలా రాగలుగుతుంది? ఒక ప్యూర్ నెయ్యి తయారు చేయడానికే మినిమం ఇంత రేటు పడుతుంది అన్నప్పుడు దానికన్నా తక్కువకి కోడి చేస్తే దాంట్లో కల్తీ జరుగుతుందనే కదా. మరి దాన్ని ఎందుకు గత ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేసాయి? టీటీడీ పాలక మండలి యాక్సెప్ట్ చేసింది. ఈవో కావచ్చు, చైర్మన్ కావచ్చు, బోర్డు సభ్యులందరూ కూడా ఆ అపవిత్రమైనటువంటి పాపానికి వాళ్ళు కూడా ముందు సాక్షులే కదా. వాళ్ళకి తెలియకుండానే జరిగిందా? అంత తక్కువ రేటుకు వస్తే ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళకి అవగాహన లేదా? లేకపోతే ఏమైపోతే మనకెందుకు, లేదంటే తిరుపతి పవిత్రతను, విలువలను తగ్గించే ప్రయత్నం కోసమే అది చేశారా? అన్య మతస్థులని అటు గుడి దగ్గరలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో వాళ్ళని పెట్టి ఉద్యోగాలు ఇచ్చి మత ప్రచారాలు కూడా చేసినటువంటి సందర్భాలు ఇవన్నీ చూసాం. కానీ ఎవరు మాట్లాడలేకపోయారు, ఎవరు తన గొంతుని వినిపించలేకపోయారు. ఆ దేవుడు కూడా చూస్తా ఉండిపోవలసి వచ్చిందే తప్ప ఎవరికి ఏమి పరిస్థితికి ప్రభుత్వాలు దిగజార్చాయి. కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి రూపంలో
తిరుపతి కొండపై జరుగుతున్నటువంటి అపాచారాన్ని దేశ ప్రజలకు చూపించి పరిచయం చేసి సనాతన ధర్మం ఇప్పటికైనా మేల్కోవాలి, సనాతన ధర్మ విలువలను కాపాడాలి, ఒక పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన నినాదాన్ని తీసుకొచ్చి ఇతర మతాలను నొప్పించకుండా సనాతన ధర్మ ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ, ఆ విలువలను గుర్తు చేస్తూ, ఇతర మతాలను మనం ఎలా గౌరవించాలి, వాళ్ళ నుంచి మనమేం నేర్చుకోవాలి, మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మం నుంచి ఇతరులు ఏం నేర్చుకోవాలి, అసలు ఇతర దేశాలకు మన సనాతన దేశానికి ఉన్నటువంటి తేడా ఏంటి, ఇతర దేశాల్లో ముస్లిం దేశాలు, క్రిస్టియన్ దేశాలు ఎన్నో ఇబ్బందులు వాళ్ళ మతాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎందుకు కొట్టుకుంటున్నారు, కానీ అన్ని మతాలు అన్ని కులాలు ఉన్నటువంటి హిందూ మతం చాలా అన్యోన్యంగా ఎందుకు ఉండగలుగుతుంది, అక్కడ లేనటువంటి ఫ్రీడమ్ ఇండియాలోనే మన భారతదేశంలోనే ఒక సనాతన దేశం హిందూ దేశంలోనే ఎందుకు ఉంటుంది అని చెప్పే ప్రయత్నం అందరినీ ఆలోచింపజేసింది. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక శక్తిగా ఆ దేవుడే పంపించినటువంటి ఒక బలమైన హనుమంతుడిలా ఈరోజు మనకు కనిపించారు. సనాతన ధర్మాన్ని తన భుజానపై వేసుకొని ఎన్నో అవమానాలు పడ్డా, ఎన్నో ఇబ్బందులు పడ్డా, లాస్ట్కి ఆ ధర్మాన్ని గెలిపించడంలో ఒక కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆయన వల్ల కాదా ఈరోజు తిరుపతికి జరిగినటువంటి అన్యాయం బయటకు వచ్చింది, ఆయన కాకపోతే ఆయన ఆ మూమెంట్ తీసుకురాకపోతే ఈరోజు తిరుపతికి న్యాయం, ఆ వెంకటేశ్వర స్వామికి న్యాయం జరిగేదా అని అందరూ ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా, ఏది పడితే అది మాట్లాడరు. ఆయన మాట్లాడింది నిజంగా ఏ మాట అయినా ఉంది అంటే దాని వెనక చాలా లోతైన విశ్లేషణ ఉంటుంది. కంపల్సరిగా దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే మాట్లాడతారు అనడానికి ఇదే ఉదాహరణగా చూడొచ్చు. ఎన్నో సందర్భాలు అటు ఉమెన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడినా, లేదంటే ఇంకొక అన్యాయాలు అక్రమాల గురించి మాట్లాడినా, ఆయన తీసుకున్న ప్రతి మూమెంట్ ఆ రోజు తప్పని చెప్పగలిగారేమో కానీ ప్రూవ్ చేయటంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు. నిజాయితీకి ఒక ధర్మానికి ఉన్నటువంటి పొగరు అలాంటిదే అని మనం పవన్ కళ్యాణ్ గారి రూపంలో చూడొచ్చు. ఎందుకంటే ఆయన కాకపోతే, ఆయన లేకపోతే ఈ మూమెంట్ ఈ స్థాయిలో ఇంత ఒక ప్రభంజనంలా ఒక హిందువుల్ని మేల్కొల్పేది కాదేమో అనిపించేలా ఉంది. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి ఆయన ఒక దేవుడు మాట్లాడినటువంటి మాటలను ఆయన గొంతుతో వినిపించేటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారిని మనం చూడాలి.